గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అయితే కూటమి ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్ళారు. ఏదో పరామర్శ ఏదో ఏదో సంథింగ్ వాళ్ళ రాజకీయ ఎత్తుగడ ఎవరైనా చేసేది అదే. ఆయనకి నేను నిర్వీర్యం చేయడానికి ఆయన అడ్డు అక్కడికి పోతే అడ్డు గొయ్యి తవ్వడాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్లస్ అవుతానండి. మీరేమనుకుంటున్నారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తప్పు చేసింది ఇప్పుడు మీరు చేస్తున్నారు. సరే, ఆయన అంటూ మీకు జనాల్లో వ్యతిరేకత ఉంది, ఆయన ఇంకా ఇష్టం లేనప్పుడు మీకు ఎందుకు ఇబ్బంది? ఎలానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భయం లేనప్పుడు ఎందుకు 2 వేలు 3 వేలు పోలీసు ప్రొటెక్షన్ ఎందుకు? సైలెంట్ అయిపోద్ది కదా. ఆయనకి హైప్ మీరే ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఈయన పర్యటన తర్వాత కౌంటర్గా 5-6 ఛానళ్ళు మళ్ళీ డిబేట్లు ఒక 4-5 రోజులు. మళ్ళీ ఆ లోకేష్ గారు మీటింగ్, మళ్ళీ ఇది మీడియా సమావేశం, అనిత్ గారు మరి మీడియా సమావేశం, ఇవన్నీ కౌంటర్లు, ఇవన్నీ పొలిటికల్ డ్రామా. అల్టిమేట్గా ప్రజలే మరి అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఏం జరుగుతుందని. ప్రతిపక్షంలో వాళ్ళు ఇవి చేస్తూనే ఉంటారు. మరి మీరే హైప్ ఇస్తున్నారు కదా దానికి. మీరేదో ఆయన పర్యటన మీరే ప్రమోషన్ ఇచ్చినట్టు అవుతుంది అక్కడ. ఇవి లేదు, ఆ లోకేష్ గారు మీటింగ్లో మాట్లాడుతూ 400 కోట్లు బంగారం ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇంకేమైనా 2 ఎకరాల భూమి ఉందనుకుంటా. ఈ రాజకీయ నాయకులందరికీ 2 ఎకరాల భూములు ఏమి లేకుండా రాజకీయం చేస్తున్నారా? అల్టిమేట్గా ఈ ప్రజానాయకుల దగ్గర అందరి దగ్గర దోసుకుని సొమ్ము ఉందండి. దాంతో రాజకీయం చేస్తాం. రాజకీయం వ్యాపారం. దాని మీద ఇంకెందుకు ఒక్కరి మీద సెటిల్ చేసుకోవడం. అందరూ ఒకటే. ఇప్పుడు ఆయనకి ఏమైనా కష్టపడి సంపాదించాడా, ఏమైనా కష్టపడి సంపాదించాడా? అల్టిమేట్గా జనాలకి ఏం చేయాలని చూసుకోవాలి. అది ఇంపార్టెంట్.